ఉగాది రాశి ఫలాలు చూసుకుంటే దాంట్లో పెరిగిన వ్యయాలు తీరని అవమానాలు అని ఉంది. ఇంకెలా ఉంటాను? బా ఏమంటే ఏదో అప్పుల పాలు అయిపోతామని కాదురా. ఓ పొలం కొన్నావు, ఇల్లు కొన్నావు, లేకపోతే కారు కొన్నావు, లేకపోతే ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసావు, ఖర్చులు అవుతాయి కదా, అదంతా వ్యయం కిందే లెక్క. అలాగే అవమానం అంటే ఇప్పుడు ఆఫీసులో ఏదో ప్రమోషన్ వచ్చింది, లేకపోతే ఇంట్లో ఏదో కార్యక్రమం చేసావు, 10 మందితో మాట్లాడతావు, ఒత్తిడి ఉంటుంది, ర్యాపిడ్ ఉంటుంది, ఏదో అటు ఇటు మాట మాట అనుకుంటారు కదా, అంతే. అంతకు మించి నిన్నేదో 10 మంది చుట్టూ ముట్టేసి అవమానించేస్తారని కాదు. నిజమేనా? అబద్ధాలు చెప్తే నాకేం వస్తుంది? నేను ఇంకా గ్రహాలు గతి తప్పాయి అనుకున్నాను. సంవత్సరం పేరే పరాభవ కదా, ఇంక ఈ సంవత్సరం అంతా కష్టాలనేమో అనుకున్నా. పర అంటే లలితా పరా భట్టారిక అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, పరాభవ అంటే చక్కగా అమ్మవారు శివుడు కలిసి మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడతారు అని. ఆయన మార్కండేయుడికి మరణాన్ని తప్పించినవాడు, ఏ గ్రహాలని తప్పించి నీకు అనుగ్రహం ఇవ్వలేడా? చక్కగా దేవుని నామస్మరణ చేసుకోవా, ఇవన్నీ ఏమీ చేయలేవు. అమ్మయ్యా, చాలా కంగారు పడ్డా. మంచి విషయం చెప్పి చాలా ధైర్యం ఇచ్చేవన్నయ్య. ఇలా కంగారు పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ షేర్ చేయి, ఆనందపడతారు. సర్వేజన సుఖనో భవంతు.